హలో అండి. ఈరోజు నేను 6th క్లాస్లో ఉన్న తెలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ నేనైతే రాసుకున్నాను. అవి మీకు చూపిస్తున్నానండి. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ లెసన్ వచ్చేసి అభినందన. ఈ అభినందన పాఠాన్ని ఎవరు రచించారు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య ఈ అభినందన అనే పాఠాన్ని స్వరభారతి అనే గ్రంథం నుండి తీసుకోబడింది, ఓకేనా? నెక్స్ట్ అభినందన పాఠం ప్రక్రియ వచ్చేసి గేయం అన్నమాట. ఈ అభినందన అనేది ఒక గేయం. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి శ్రమ, దేశభక్తి. అయితే ఈ లెసన్ రైతులు, సైనికుల గురించి వివరిస్తారు, వారి కష్టాన్ని గురించి అభినందిస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక నినాదం ఇచ్చారు, అది లాల్ బహదూర్ శాస్త్రి నినాదం, జై కిసాన్ జై జవాన్ అనేది. నెక్స్ట్ ఈ స్వరభారతి అనేది స్రవంతి అనే పత్రికలో ప్రచురించారు. స్వరభారతి అనే గ్రంథాన్ని స్రవంతి అనే పత్రికలో ప్రచురించారు. అయితే ఇది స్వరభారతిని దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనే పత్రికలో ప్రచురించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఎవరి పత్రికలో రచించారు అంటే స్రవంతి అనే పత్రిక. నెక్స్ట్ ధ్వని భాషాపరంగా నోటితో పలికేది, సాధారణంగా మాత్రం చప్పుడు శబ్దం అన్నమాట. మనకి భాషాపరంగా ఏంటి ధ్వని అని అడుగుతారు, అప్పుడు నోటితో పలికేది అని రాయాలి. నెక్స్ట్ వర్ణమాల నిర్వచనం ఏంటంటే భాషా ధ్వనులకు చెందిన గుర్తుల పట్టిక వర్ణమాల లేదా అక్షరమాల. ఇది మొన్న టెట్లో ఇచ్చారండి. అనేవి పొల్లులు. ద్విత్వ సంయుక్తాక్షరాల్లో 3 ధ్వనులు ఉంటాయి. సాధారణంగా అయితే 2 ధ్వనులు ఉంటాయి. ద్విత్వ సంయుక్తాక్షరాల్లో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఉదాహరణకు సాద్వి, ద్వి అనేది ఏంటి? సంయుక్తాక్షరం, ఓకే. సో ఫస్ట్ లెటర్లో ఉన్న పుల్లు రాయాలి ద, తర్వాత ఒత్తు ఉన్నది రాయాలి వ, తర్వాత ఆ సౌండ్ పలికినప్పుడు ఈ అని వస్తుంది కాబట్టి ఈ. మొత్తం ఎన్ని ధ్వనులు? 3. సాధారణంగా అని చెప్పుకున్నాం కదండి 2. అవి ఏంటంటే నార్మల్గా చూసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాకు దీర్ఘమిస్తే కాలో ఎన్ని ధ్వనులు ఉన్నాయి అనుకోండి, క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క. అంటే ఇక్కడ మనకి ఎన్ని ధ్వనులు కనిపిస్తున్నాయి? 2. అంటే సాధారణంగా 2, ద్విత్వ సంయుక్తాక్షరాలు వస్తున్నవి 3 ధ్వనులు ఉంటాయి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి స్నేహబంధం. ఈ స్నేహబంధం అనేది ఒక కథ అన్నమాట. సో ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ఇది ఒక స్టోరీ, మోరల్ స్టోరీ కాబట్టి నైతిక విలువలు. ఈ స్నేహబంధం అని రాసింది చిన్నయ్య సూరి. ఈ చిన్నయ్య సూరి ఈ స్నేహబంధం అనే పాఠాన్ని ఒక కథను ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే విష్ణు శర్మ పంచతంత్ర ఆధారంగా ఈయన పంచతంత్రాన్ని రాశాడనమాట. సో విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించారు. అయితే ఇది ఎందులోంచి అంటే మిత్రలాభం, అంటే ఫ్రెండ్షిప్ గురించి ఈ లెసన్ కాబట్టి మిత్రలాభంలోంచి చిన్నయ్య సూరి విష్ణు శర్మ రాసిన పంచతంత్రం ఆధారంగా తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పాఠంలో 4 పాత్రలు ఉంటాయండి. ఖచ్చితంగా మనం వీటి పేర్లను గుర్తుపెట్టుకోవాలి. మొన్న డిఎస్సిలో కూడా అడిగారు. సో కాకి వచ్చేసి లఘుపతనకం, ఎలుక వచ్చేసి హిరణ్యకం, తాబేలు వచ్చేసి మంతరకం, జింక చిత్రాంగుడు. నెక్స్ట్ మనిషికి 2 కళ్ళే కాదు శరీరం అంతా నేత్రాలు ఉంటాయి అని ఎవరు చెప్పారంటే హెలెన్ కెల్లర్. నెక్స్ట్ హ్రస్వాలు అంటే ఆ, ఈ, ఊ ఇలాంటివి అన్నమాట. దీర్ఘాలు అంటే దీర్ఘంతో ఉన్న వాటిని దీర్ఘాలు. మాత్ర అంటే కనురెప్ప కాలంలో పలికేది అనమాట. మాత్ర అంటే ఏంటి? కనురెప్ప కాలంలో పలికేది. నెక్స్ట్ బండిరా అనేది శకటరేఫా అని అంటారు. బండిరాను శకటరేఫా. ఇది వ్యవహారిక భాషలో లేదు. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం? రా అనేది వాడుతున్నాం. చా జా బదులుగా ఏం వాడుతున్నాం? చా జా. అచ్చులతో హల్లులతో ఉచ్చరించేది ఏంటి? ఉభయాక్షరాలు. నెక్స్ట్ అచ్చులకి వాడతాం మనం, హల్లులకు కూడా వాడతాం. సో అందుకనే ఉభయాక్షరాలు. సున్నా, అరసున్నా, విసర్గ. ఈ అరసున్న గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉంది. విసర్గ సంస్కృత భాషలో మాత్రమే చేరుతుంది. నెక్స్ట్ అల్ప ప్రాణాలు, వర్గయుక్కులు, మహాప్రాణాలు,
గూ గూటాలు వర్గాలు 5 అన్నమాట. అల్ప ప్రాణాలు అంటే మనకు తెలుసు ఏంటివి, తేలికగా పలికే వాటిని మనం అల్ప ప్రాణాలు అంటారు. ఓకేనా. ఒత్తి పలికే వాటిని ఏమంటారు, మహాప్రాణాలు అంటారు. ఈ మహాప్రాణాలనే వర్గయుక్కులు గూటాలు అని కూడా అంటారు. ఈ వర్గయుక్కులు మహాప్రాణాలు గూటాలు అనేవి 5 రకాలు. కక్క గగ్గ ఇని చచ జజ్జ ఇని ఇట్లాంటివి ఏంటి, ఇవి ఒక వర్గం, ఇవి ఒక వర్గం, ఇవి ఒక వర్గం, అట్లా మొత్తం ఎన్ని వర్గాలు ఉన్నాయి, 5 వర్గాలు. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి వర్షం అన్నమాట. ఈ వర్షం అనేది పద్యం రూపంలో ఉంటుంది. సో ప్రక్రియ వచ్చేసి పద్య ప్రక్రియ. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ. వర్షం అంటేనే ప్రకృతి కదా, ప్రకృతి చిత్రణ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. వర్షం అనేది దాన్ని రచించిన కవి ఎవరంటే పల్లా దుర్గయ్య. ఈ వర్షం అనేది మనకి ఇలా ఎత్తు పల్లాలుగా పడిద్ది కదండి. సో పల్లా దుర్గయ్య అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పల్లా దుర్గయ్య పాలవెల్లి అనే ఖండకావ్యం అనే గ్రంథం నుండి వర్షం అనే పాఠాన్ని తీసుకున్నారు. పల్లా దుర్గయ్య ఏ ఖండకావ్యం నుండి తీసుకున్నారు, పాలవెల్లి అనే ఖండకావ్య గ్రంథం నుండి వర్షం అనే పాఠాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ రసవత్తరమైన దాన్ని వర్ణించి రాసిన దాన్ని ఖండకావ్యం అని అంటారు. రసవత్తరమైన దాన్ని వర్ణించి రాసిన దాన్ని ఖండకావ్యం అంటారు. ఉస్మానియా విద్యాలయంలో తెలుగులో మొట్టమొదట MA పట్టా అందుకున్న వ్యక్తి ఎవరు అంటే మన పల్లా దుర్గయ్య అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈయన పాలవెల్లి గంగిరెద్దు అనే వాటిని రాశాడనమాట. పాలవెల్లి గంగిరెద్దు. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం పరిశోధన గ్రంథం రాసింది ఎవరు అంటే పల్లా దుర్గయ్య. తాపడం అంటే ఏంటంటే అద్దడం అంటారు. నపుంసకలింగాలు అంటే మీకు తెలుసు, అటు స్త్రీ దాంట్లోకి రావు, ఇటు పురుషుల దాంట్లోకి రాని వాటిని అన్నిటిని ఏమంటారు, నపుంసకలింగాలు అంటారు. సో వాటిని ఏమని అంటారు, క్లీబాలు అని అంటారు. కథానికలో మనకి సంక్లిప్తత, క్లుప్తత ఇవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్ అనే అతను అంబేద్కర్కి గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను ఇచ్చాడు. నెక్స్ట్ 4th లెసన్ చూద్దాము, లేఖ లెసను. అయితే ఇది ఒక లెటర్ కాబట్టి ప్రక్రియ వచ్చేసి లేఖ అండ్ యాత్ర రచన. సో ఇక్కడ ఈ లేఖలో వారి యొక్క యాత్ర గురించి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి లేఖ, యాత్ర, రచన, ప్రక్రియ. సంస్కృతి, చరిత్ర అనేవేంటి ఇతివృత్తం. అయితే ఈ లేఖ ఏంటంటే విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ రామప్ప చెరువు ఎవరు నిర్మించారు, రేచల్ల రుద్రుడు. నాగార్జున సాగర్ దగ్గర అవశేషాలను ఆచార్య నాగార్జున మ్యూజియంలో ఉన్నాయి. నెక్స్ట్ జగిత్యాల జిల్లాలో ఏముందంటే బొమ్మలగుట్ట శాసనం ఉంది. ఇది లేఖ అనేది మన సంస్కృతి చరిత్ర గురించి ఒక వ్యాసం కాబట్టి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. జగిత్యాల జిల్లాలో ఏముంది, బొమ్మలగుట్ట శాసనం. ఈ జినవల్లభుడు కంద పద్యాలు ఉన్న శాసనం వేయించాడు. అయితే ఇక్కడ బొమ్మలగుట్ట శాసనం అని చెప్పుకున్నాం కదా, ఈ శాసనాన్ని జినవల్లభుడు ఏ పద్యాలు ఉన్న శాసనం వేయించాడంటే కంద పద్యాలు. జగిత్యాల జినవల్లభుడు అనేది గుర్తుపెట్టుకోండి. కోటిలింగాల శాతవాహన రాజధాని. శ్రీముఖుని నాణాలు బయటపడినాయి ఎక్కడ, కోటిలింగాల్లో. గద్వాల్ కోటను ఎవరు నిర్మించారు, పెద్ద సోమ భూపాలుడు. చిన్నసోమ భూపాలుడు తెలంగాణలో అష్టదిగ్గజ కవులను పోషించినాడు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 5వ లెసన్ శతక సుధ. ఇది శతక ప్రక్రియ. శతకం అంటే 100 పద్యాలని శతకం అంటాం కదా. శతక సుధలో నైతిక విలువలు అనేది తిరుగుతాం. నెక్స్ట్ శతకం సంఖ్యా నియమం, ముక్తక నియమం, మకుట నియమం లక్షణాలు ఉంటాయి. శతకానికి అంటే ఒక పద్యానికి సంఖ్యా నియమం, ముక్తక నియమం, మకుట నియమం అనే లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ ఇందులో సుమతి శతకం గురించి, ఇది బద్దెన అన్నమాట. ఈ బద్దెన రచించింది సుమతి శతకం. ఇతను 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అండ్ ఈయన దాంట్లో కంద పద్యాలు అధికంగా ఉంటాయి.
వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుచే సుమతి శతకం రచించబడింది. అయితే ఇక్కడ వేములవాడ చాళుక్యరాజు అనే భద్రభూపాలను అని అడిగితే మనం ఏమి రాయాలి? బద్దెన. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం రచించింది ఎవరు? దుర్జటి. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. అతులిత మాధురి మహిమ శ్రీకృష్ణదేవరాయలు అని అన్నాడు. ఎవరిని అన్నాడు అంటే దుర్జటిని అన్నాడు. నెక్స్ట్ కుమారి శతకం రచయిత పక్కి వెంకట నరసింహ కవి. ఈ కుమారి శతకంలో కంద పద్యాలు కనిపిస్తాయి. పక్కి వెంకట నరసింహ కవి 17వ శతాబ్దానికి చెందిన అతను. నెక్స్ట్ సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి రచించాడు. ఈయన 18వ శతాబ్దానికి చెందిన అతను. ఈయన సుభాషిత రత్నాలను సుభాషిత త్రిశతి తెలుగులోకి అనువదించినవాడు ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. ఈయన రాసినవి ఏంటంటే రామేశ్వర మహత్యం, గంగా మహత్యం, విశ్వామిత్ర చరిత్రము అనేవి రచించినాడు. రామేశ్వర మహత్యం, గంగా మహత్యం, విశ్వామిత్ర చరిత్రము. నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి పెద్దాపురం సంస్థానానికి చెందినవాడు. పెద్దాపురానికి సంస్థానానికి చెందినవాడు ఎవరు అని అడుగుతారు? ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ ప్రభు తనయ కౌగుట్ల నారాయణ శతకం. శిర్షినగర్ కృష్ణమాచార్యులు అనే అతను గాంధీ తాత శతకాన్ని రచించాడు. ఈయన రచించింది ఏంటంటే చిత్ర ప్రబంధం, రత్నమాల, రామానుజ జీవిత చరిత్ర. ఈ రత్నమాల అనేది ఖండకావ్యం. శిర్షినగర్ కృష్ణమాచార్యులు ఒక జీవిత చరిత్రం ఏంటంటే రామానుజ జీవిత చరిత్రాన్ని కూడా రచించినాడు. నెక్స్ట్ అభినవ కాళిదాసు బిరుదు ఇద్దరికి వచ్చిందండి. మనం వానమామలై వరదాచార్యులు అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ శిర్షినగర్ కృష్ణమాచార్యులకు కూడా అభినవ కాళిదాసు అనే బిరుదు ఉన్నవి. నెక్స్ట్ భరతసింహ శతకం రచించింది సురోజు బాల నరసింహాచారి. ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను రచించినాడు. ఈయన మహేశ్వర శతకం, భగవద్గీత ఖండామృతం, బాల నృసింహ శతకం, కవితాకేతనం అనే గ్రంథం రచించాడు. ఈయన సహజ కవి. ఇది మొన్న డిఎస్సిలో అడిగారు. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను రచించింది ఎవరు? సురోజు బాల నరసింహాచారి. నెక్స్ట్ భవ్య చరిత డాక్టర్ టి.వి. నారాయణ. ఈయన రచించింది ఆశపుత్ర శతకం, ఆత్మదర్శనం, ఇది ఒక కవితా సంపుటి, భవ్య చరిత శతకం. ఓకే. అమర వాక్సుధా స్రవంతి అనేది వ్యాస సంపుటి, ఉపనిషత్తుల్లో రాశాడు. అమర వాక్సుధా స్రవంతి వ్యాస సంపుటి ఉపనిషత్తుల్లో రాసింది. ఇదంతా కూడా డాక్టర్ టి.వి. నారాయణ. అవ్యయం అంటే మనకు తెలుసు, అట్లని, అయితే, లింగము కానీ వచనము కానీ విభక్తి కానీ శూన్యం అయితే ఇవన్నీ లేకపోతే ఓకే వాటిని ఏమంటారు? అవ్యయం. ఇవి ఇక్కడ అవ్యయానికి ఎగ్జాంపుల్స్. మరియు, అట్లని, ఆహా, అయితే, శబాష్, అనుక్షణం, అను, ప్రతి, అట్లయితే కూడా ఏంటంటే అవ్యయానికి సంబంధించింది. సేకరించడం, నివేదికలు రాయడం ప్రాజెక్ట్ అన్నమాట. ఇది మనకి మెథడ్లో వచ్చింది. సేకరించడం, నివేదికలు రాయడం అనేది ఏంటి? ఒక ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి పోతన బాల్యం. ఇది కావ్య ప్రక్రియకు సంబంధించింది. ప్రక్రియ ఏంటి? కావ్యం. ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు. పోతన బాల్యం రచించింది వానమామలై వరదాచార్యులు. అలసంలో మనకు వచ్చేసి పోతన, తిప్పన ఇద్దరు అన్నదమ్ముళ్ళు. కావ్యం అనేది వర్ణలతో కూడిన రచనలు. పోతన చరిత్రము ప్రథమ శ్వాసం నుండి స్వీకరించారు. ఇక్కడ పోతన బాల్యం అనేదాన్ని పోతన చరిత్రము ప్రథమ శ్వాసం నుండి స్వీకరించారు. అభినవ కాళిదాసు, అభినవ పోతన, మధుర కవి, కవి చక్రవర్తి అనే బిరుదులు వానమామలై వరదాచార్యునికి ఉన్నాయి. ఇందాక అభినవ కాళిదాసు అని ఎవరిని అనుకున్నాము? శిర్షినగర్ కృష్ణమాచార్యులు, వానమామలై వరదాచార్యులు. ఇంకా దాంతోపాటు అభినవ పోతన, మధుర కవి, కవి చక్రవర్తి అనే బిరుదులు ఈయనకు కలవు. ఈయన రచనలు పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి,
కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ అనేది బుర్ర కథల సంపుటి. ఇవన్నీ కూడా పోతన రచనలు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పత పురస్కారం వానమామల వద్దాచారునికి వచ్చినాయి. నెక్స్ట్ కొన్ని మీనింగ్స్. కందకము అంటే బంతి, సుజనుడు అంటే మహివాడు, మందుండు అంటే మందబుద్ధివాడు, మట్టి ముద్ద మృత్పిండము, అనుజుడు అంటే తమ్ముడు, వెత్త అంటే బాధలు, మేటి అంటే సాటి. నెక్స్ట్ 7వ లెసన్ ఉడత సాయం. దీన్ని రచించింది ఎవరంటే గోనబుద్ధారెడ్డి. ఈయన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఈ ప్రక్రియ వచ్చేసి ద్విపద ప్రక్రియ. 2 పాదాలు పాడుకోవడానికి అనుగుణంగా ఉంటే వాటిని ఏమంటారు? ద్విపద. ద్వి అంటే 2 కదా. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి సహకారం. ఉత్సవ పాఠం అనేది సహకారం కాబట్టి ఇతివృత్తం ఇది. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. ఇది గోనబుద్ధారెడ్డి చేత రాయబడింది రంగనాథ రామాయణం. అయితే ఇది యుద్ధకాండ వరకు ఈయన రాశాడు. ఓకే, రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఈ గోనబుద్ధారెడ్డి రాశారు. మిగతాది ఎవరు రాశారంటే తన కుమారులైన కాచభూపతి విఠలనాథుడు మిగతా భాగాన్ని పూర్తి చేశాడు. ఈయన గోనబుద్ధారెడ్డి కాకతీయుల సామంత రాజు. నెక్స్ట్ ఇక్కడ రామసేతు నిర్మాణం చేసింది అని కూడా మనం అడిగే ఛాన్స్ ఉందండి. నలుడు అన్నమాట. ఇది ఇంపార్టెంట్. నలుడు రాముడు సీతను తీసుకురావడానికి వారధిని నిర్మించాడు. ఎవరు అంటే నలుడు. నెక్స్ట్ 8వ లెసన్ చెరువు. ఓకే, ఇక్కడ మీనింగ్స్. వంతెన అంటే వారధి, సేతువు. సముద్రం అంటే వారధి, వనది. సముద్రం, వారధి, వనది. ఈ చెరువు అనే లెసన్ ప్రక్రియ వచ్చేసి స్వాగతం. ఓకే, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి పర్యావరణం. తెలంగాణలో వర్షం పడటం కోసం విరాట పర్వం చెప్పించారు. నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు అనేది అక్కడ సామెత. నీటి కొలది తామర సామెత. అల్లందిన కాకోలే సామెత. ఓకే, వనపర్తి రాజులు ఇక్కడ శిలా సముద్రానికి సప్త సముద్రాలు అని పేరు పెట్టారు. వనపర్తి రాజులు శిలా సముద్రానికి సప్త సముద్రాలని పేరు పెట్టారు. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సంప్రదాయం తెలంగాణలో కనిపిస్తుంది. ఓకే, కుండ బద్దలు కొట్టినట్లు అనేది సామెత. జాతీయం రెండింటికి కూడా వస్తుంది అన్నమాట. సామెత, జాతీయం. ఉరకపోయి బోర్ల పడ్డట్టు అంటే సామెత. నెక్స్ట్ 9వ పాఠం చీమలవారు. చీమలవారు ఒక రచయిత వచ్చేసి పొట్లపల్లి రామారావు. ఈయన ప్రక్రియ వచ్చేసి చీమలవారు వచన కవిత. ఓకే, వచన కవిత అంటే ఏంటంటే ఛందోరహితంగా భావయుక్తంగా రాసిన కవిత. ఛందస్సు లేకుండా భావయుక్తంగా రాసిన కవిత అని. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. నెక్స్ట్ ఫ్రీ వర్స్ అంటే వచన కవిత. ఇంగ్లీష్లో ఫ్రీ వర్స్ అని అంటారు. పోట్లపల్లి రామారావు రచించారు వచన కవిత ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ జైలు అనేది కథల సంపుటి ఈయన రాశాడు. ఓకే, జైలు కథల సంపుటి. ఆత్మవేదన మెరుపులు చుక్కలు అనేవి ఈయన రాశాడు. ఆత్మవేదన కవితా సంపుటిలో తీసుకున్నది ఏంటంటే చీమల బారు లెసను. ఆత్మవేదన అనే కవితా సంపుటిలో తీసుకున్నారు ఈ పాఠ్యాంశం. నెక్స్ట్ ఇంకా ఈయన రాసింది మెరుపులు చుక్కలు కూడా ఈయన రచనలు. జీవితం మహత్కాంక్ష పగ అనేవి ఈయన రచనలు. ఓకే, మాన్య అంటే మీనింగ్ వచ్చేసి గొప్పది. మాన్యాలు ఇల్లు చేతే పొలాలు అనేది మీనింగ్ అన్నమాట. ఉరిమి అంటే సహనం. ఓకే, గాంధీ మహాత్ముని ఆత్మకథ సత్యశోధక. గాంధీ మహాత్ముని ఆత్మకథ ఎందులో ఉంది? సత్యశోధక. 2 పదాలను కలిపి రాయడం సంధి అన్నమాట. ఓకే, 2 వేరు అర్థాలు కలిగిన పదాలు కొత్త అర్థంగా రాయడం ఏంటి? సమాసం. లెసన్ వచ్చేసి పల్లెటూరి పిల్లగాడ. ఇది రాసింది ఎవరంటే సుద్దాల హనుమంతుడు. ఈయన హేతువాది. ఈ పల్లెటూరి పిల్లగాడ అనే ప్రక్రియ పాఠ ప్రక్రియ.
ఓకే, పాటలాగా అనమాట. ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు. రచనలు గొల్లసుద్దులు, బుర్రకథ, పిత్తల దొర, చైతన్య గీతాలు, యక్షగానం. ఇవి సుద్దాల హనుమంతు రాసిన రచనలు. నెక్స్ట్ అంబ అంటే అమ్మ, గాసం అంటే గ్రాసం. ఇవేంటి? ప్రకృతి వికృతులు. కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసినది సుద్దాల హనుమంతు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి కాపాడుకుందాం. ఇది పర్యావరణం అన్నమాట. ఇది ఇతివృత్తం. ప్రక్రియ వచ్చేసి సంభాషణ. శబ్దం అంటే సద్దు, సముద్రం అంటే సంద్రం, ప్రకృతి వికృతులు. ఇక్కడ మనకి కాపాడుకుందాం లెసన్ తోటి మనకి అయిపోయింది. ఇక్కడ మనకి ఉపవాచకంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. ఓకే, సమ్మక్క సారక్క జాతర ఎప్పుడు వస్తుందంటే మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఫిబ్రవరిలో వస్తుందన్నమాట. కొత్త పండుగ అంటే యాసంగి కొత్తకు కూరగాయల కరువు, వానాకాలం కొత్తకు పచ్చటాకులు కరువు. కుండలను పూజిస్తాడు ఎవరంటే కూరాడు. ఇది శుభకార్యాలకు పండుగలకు పూజిస్తారు. సాగువాటు అంటే వ్యవసాయం ఆరంభ పండుగ, పంట చేతికొచ్చే కొత్త పండుగ. ఇక్కడ ఏరొంక పండుగ, ఏరువాక పండుగ అనేవి సాగువాటు కిందలోకి వస్తాయి అన్నమాట. ఎరం అంటే పండించిన పంటను అన్ని కులాల వారికి పంచే విధానం. పెద్ద నీటి కాడు అంటే నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు. కుమ్మరివాడు అంటే పోలు ముంతలు, కూరటి కుండలు తయారు చేసేవాడు. మంగళివారు మైల పోసేవారు అనమాట. సన్నాయి వాయించేవారు బత్తినివారు. తమ్మలివారు పూలు అల్లుతారు. సమాచారం సాకలి వాళ్ళు ఇస్తారు. పుస్తలు మెట్టలు ఎవరు తెస్తారంటే ఔసలి వారు. మల్కిబరాముడు అని ఎవరినన్నారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షాని ప్రసిద్ధి చెందిన గోల్కొండ రాజు. ఈయనను తెలుగు వారిని చేర్చాడు ఈయన. సో ఈ తెలుగువారు ఇతన్ని మల్కిబరాముడు అనేది బిరుదు ఇచ్చారు. నెక్స్ట్ మాదన్న, అక్కన్న అనేవాళ్ళు ఉంటారనమాట. మాదన్న అసలు పేరు సూర్యప్రకాష్ రావు. ఇక్కడ అబుల్ హాసన్ తనీషా గోల్కొండ రాజ్యాన్ని కాపాడేవాడు. ఎవరు? ఈ ఇద్దరు అనమాట, మాదన్న అక్కన్న. కబీర్ తారక మంత్రోపదేశము. గోపన్నకు పారాయణం చేయమన్నాడు. ఏమని అంటే ఇక్కడ 6 అక్షరాల తారక మంత్రాన్ని కబీర్ అనే అతను గోపన్నకు తారక మంత్రోపదేశం చేయమని చెప్తాడు. కొన్ని మీనింగ్స్ చూద్దాము. అనగా అంటే పాపం లేనివాడ, అక్కిరల్ అంటే అపేక్ష కోరిక, అమరు అంటే ఒప్పు, అమరులు అంటే దేవతలు, అవశేషం అంటే మిగులు నది, ఎలిమి అంటే సంతోషం, ఒప్పు అంటే ప్రకాశించు, ఓరిమి అంటే ఓపిక, రుధిరం అంటే రక్తం, హాలికుడు అంటే రైతు హాలికుడు, కర్షకుడు, సైనికుడు, కృషివలుడు, స్వేదం అంటే చెమట, ఖడ్గం అంటే అసి కత్తి. ఓకే, అంతే అండి. ఇక్కడ మీకు నేను ఉపవాచకంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. సో ఇవి అర్థం చేసుకోండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఉపవాచకాన్ని మనం అకాడమిక్ బుక్ చదవాలి. అందులో ఉన్న మైన్ పాయింట్స్ ఇంకా నేను ఇంతవరకు రాశానండి. అయితే ఇవంతా కూడా మీకు అర్థమయ్యాని అనుకుంటున్నాను. ఇది ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే మనకి టెట్కి కానీ డిఎస్సికి కానీ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.